నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రీడల్లో గెలుపోటములు సహజమన్న దుబ్బాక ఎమ్మెల్యే. దౌలతాబాద్ మండలం దొమ్మట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. సిగాచ్రీ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సిపిఐ లీడర్లు. క్షతగాత్రులను పరిస్థితులను అడిగి తెలుసుకున్న నెల్లికంటి సత్యం. సిద్దిపేట జిల్లాలో పలు పాఠశాలలు కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. పొన్నాల గ్రామ శివార్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన హైమావతి. మెదక్ మెడికల్ కళాశాల తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న మాజీ ఎమ్మెల్యే. మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మా దేవేందర్ రెడ్డి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, ఫైర్, మెడికల్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఇక్కడ నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో కండక్ట్ చేస్తాం జరిగింది. దిస్ ఇస్ రిగార్డింగ్ ఉజ్జయిని మహంకాళి అప్కమింగ్ బోనాలు 13th and 14th జూలైకి మెయిన్ ఈవెంట్ ఇక్కడ షెడ్యూల్ ఉంది ఇన్ మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్. సో ఆ ఈవెంట్ రిలేటెడ్ ఎట్లాంటి కోఆర్డినేషన్ చేయాలా అండ్ ఫర్దర్ ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలా, ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేయాలా, దీని మీద డిస్కషన్ చేస్తాం జరిగింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనల్ మీటింగ్స్ ఇన్ అ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్ సో ఫార్. సో దీంట్లో లాస్ట్ ఇయర్ చేసిన బందోబస్తుని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇష్యూస్లో ఏమైనా వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ క్యాన్ బి డన్, దీని గురించి కొన్ని డిసిషన్స్ తీసుకున్నాం. ఈ మ్యాప్ ఆల్సో విచ్ వీఆర్ రిలీజింగ్ టు ది పబ్లిక్. దీంట్లో అన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ క్యూ లైన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఎట్లా పబ్లిక్ మూవ్మెంట్ రావచ్చు. ఈసారి లాస్ట్ టైం మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, చిత్రదర్గా నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ రూట్ వాళ్ళకి చాలా దూరం అయిపోతాం వలన రిటర్న్ వాళ్ళ వెహికల్స్కి లేదంటే వాళ్ళ ఎగ్జిట్ ఏరియాస్కి వెళ్తానికి చాలా కష్టమైందని కంప్లైంట్ వచ్చింది. ఈసారి వీఆర్ ఎన్షూరింగ్ దట్ చిత్రదర్గా నుంచి వచ్చే వాళ్ళన్నా లేదంటే ఇక్కడ టొబాకో బజార్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళన్నా ఎక్కడి నుంచి ఎంట్రీ అయిందో అటు సైడే మళ్ళీ ఎగ్జిట్ అయ్యడానికి ఫ్రీగా ఉండాలని, మూవ్మెంట్ ఫ్రీ చేస్తానికి ఈ క్యూ లైన్స్ ప్లాన్ చేస్తాం జరిగింది. సో ఈ మ్యాప్ కూడా వీఆర్ రిలీజింగ్ టు ద పబ్లిక్. ఈ మ్యాప్ని వాళ్ళు ఫాలో చేస్తూ వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ సైడ్ నుంచి దే కెన్ కమ్. ఆల్ 6 రూట్స్ విల్ బీ ఫ్రీ మూవ్మెంట్ అయితానికి దీంట్లో అరేంజ్మెంట్స్ చేస్తాము. ప్రాపర్ బ్యారికేడింగ్ అంతా కూడా ఉంటుంది. సో మా సైడ్ నుంచి ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ we welcome the public for this grand festival here at Mahakali area. Almost more than 1500 police personnel will be deployed, same as last year, and other departments, any departments will be easily be above 2000 people who will be deployed for this, especially for coordinating this bandobast. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను బీఆర్ఎస్ పార్టీ లాగా వాడుతున్నారని ఆరోపిస్తూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు గజ్వెల్ బీజేపీ నాయకులు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తన సొంత నిలయంగా వాడుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను బీఆర్ఎస్ పార్టీ లాగా వాడుతున్నారని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తన సొంత నిలయంగా వాడుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు, ప్రెస్ మీట్లు, బర్త్డే పార్టీలు చేసుకుంటూ వాళ్ళ సొంత గెస్ట్ హౌస్ లాగా మార్చుకున్నారన్నారు. ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదన్నారు. క్యాంపు కార్యాలయం నిర్మించిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఒకరోజు కూడా అందులో లేకపోవడంతో ఇక్కడే ఉండే నాయకులదే ఇష్టారాజ్యంగా మారిందన్నారు. అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అధికార దుర్వినియోగంతో ప్రభుత్వ భవనాన్ని బీఆర్ఎస్ నాయకులు పార్టీ ఆఫీస్ లాగా, గెస్ట్ హౌస్ లాగా వాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికారుల నిర్వహణలో ఉండాలి కానీ బీఆర్ఎస్ నాయకుల గెస్ట్ హౌస్ లాగా ఉపయోగపడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లాగా ప్రజా సమస్యలు చెప్పుకునేలాగా అందుబాటులో ఉండాలని, అధికారి లేదా ఎమ్మెల్యే ఉండి సేవలు చేయాలి తప్ప పార్టీ మీటింగ్లు పెట్టకూడదన్నారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యానికి
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు నాయకులు ప్రవర్తిస్తా ఉన్నారు, వాళ్ళు వివరిస్తా ఉన్నారు. ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ప్రతాప్ రెడ్డి గాని, అదే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే నరసారెడ్డి గారు గాని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఏ అధికారం లేనటువంటి నరసారెడ్డి ఈరోజు గజ్వేల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతా ఉంటే, ఈరోజు ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఈరోజు వారి యొక్క గెస్ట్ హౌస్ లాగా, వారి యొక్క ఫామ్ హౌస్ లాగా, వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా వాడుతా ఉన్నారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క కేసీఆర్ గారి హయాంలో నిర్మించబడ్డాయి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు. పెద్ద ఎత్తున వారి యొక్క లక్ష్యం ఏందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారంటే, ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే అందుబాటులో ఉండి ఈరోజు ఆ సమస్యలు సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తే, ఈరోజు వారు ఎంచుకున్న సిద్ధాంతానికే వాళ్లే తూట్లు పడిచిన మాదిరిగా ఈరోజు ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారు అందుబాటులో ఉండకపోవడం పోగా, ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్త్డేలు, ప్రెస్ మీట్లు, బీఆర్ఎస్ పార్టీ మీటింగులు, అదేవిధంగా రాత్రి అయితే ఈరోజు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు వారి యొక్క ప్రజల ఊహకు కూడా మేము వదిలేస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డగా మార్చి ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని వీళ్ళు వివరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రం ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కాపీ పంపిస్తామని తెలియజేస్తూ ఈరోజు మా యొక్క బాస్ ప్రతాప్ రెడ్డి అని వారి యొక్క బర్త్డేలు చేసినటువంటి సాక్ష్యాలు మీకు చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కండువలు వేసుకొని జెండాలు పట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా, లేకపోతే ఇది ప్రతాప్ రెడ్డి గారి గెస్ట్ హౌసా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వాళ్ళు చిందులకు, భాగవతాలకు, వారి యొక్క అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మార్చిరు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. కావున అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వహిస్తా ఉన్నారని చెప్పి మేము అధికారులు అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు. కావున వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈరోజు ప్రజా సమస్యలకు వేదికగా మలచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ మెడికల్ కళాశాల తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ మెడికల్ కళాశాల తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమని, పాత పనులకు కొబ్బరికాయలు కొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో కేటాయించిన నిధులకే మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కొత్త నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే రోహిత్ రావుకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సారాగా మారిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మెదక్ జిల్లాకు 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాల కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 50 సీట్లు కొడంగల్ తరలించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాను వందలాది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని, అవసరం అనుకుంటే చర్చకు సిద్ధమని ఆమె అన్నారు. రామాయంపేట డివిజన్ తీసుకువస్తే దాన్ని గాలికి వదిలేశారని, రామాయంపేట డిగ్రీ కళాశాల తెచ్చింది నేనే అన్నారు. మెదక్ పట్టణంలో కేసీఆర్ మున్సిపాలిటీకి 20 కోట్లు కేటాయిస్తే వాటిని తీసుకువచ్చే దమ్ముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎస్కాట్ ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు మానుకొని అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్ రెడ్డి, ఎస్కే అహ్మద్, ఉమా మహేశ్వర్, నిజాంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఉమా మహేశ్వర్, కాట్రియల శ్యాములు, రాజేంద్ర గుప్తా, సుభాష్ రాథోడ్, మైలారం బిచ్చపతి, డాకి శ్రీనివాస్, శ్రీకాంత్, సాగర్, పాతూరి సాయి, ఐలయ్య, మల్లేశం, కన్నాపురం కృష్ణగౌడ్, స్వామి, భానుచందర్, రాములు, నాగార్జున, బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్లో 4 చౌరస్తాలు మొత్తం అభివృద్ధి అయిపోయినాయి అంటాడు. ఇదివరకు అభివృద్ధి కాలేదు. ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన పొంగలంకన్నా ఉంది. ప్రజల అభివృద్ధిని పట్టించుకుంటలేరు, ప్రజల దోశ పట్టించుకుంటలేరు.
దవాఖానలు అయితే 5 కోట్లు పెట్టి రామాయణపేట దవాఖాన పడితే ఇప్పటికి ఒకసారి పోయి రాలి ఎమ్మెల్యే. మెదకు ఎంసీహెచ్ హాస్పిటల్ అయితే కనీసం పట్టించుకున్న నాదులు లేని పరిస్థితి కనబడుతుంది. మేము మండలాలు చేసి, డివిజన్లు చేసి, జిల్లా తెచ్చి, మంచినీళ్ళు తెచ్చి, కరెంటు తెచ్చి, రోడ్లు వేసి, టీయూఎఫ్ఐడిస్ ద్వారా నిధులు తెచ్చి, ఎస్డిఎఫ్ ద్వారా సార్తో అనౌన్స్ చేయించుకుంటే ఎస్డిఎఫ్ నిధులు క్యాన్సల్ చేసి, ఎస్టీ రోడ్లు క్యాన్సల్ చేసి, ఇప్పటి వరకు ఇంకా కోమటిపల్లి కొట్టుపల్లి అయితే మర్చిపోయారు, అడొక వర్క్ లేదు, 2 తాండాలకు మర్చిపోయారు. మరి వాళ్ళేం పాపం చేసి అందరు పెట్టినట్టు వాళ్ళ పెట్టినట్టు ఈ పాత వర్కు లేదు. పాత వర్కులను మార్చిండు కదా, నేను తెచ్చిన పైసలను మార్చిండు కదా. నేను తెచ్చిన పైసలు మార్చిన వాళ్ళు ఆ ముడుగులకు కూడా పెట్టనుంటుంది, అట్లా కొన్ని పెట్టనుంటుంది అని అట్లా కూడా మీకు సక్కగా చేస్తారు. నేను డెవలప్మెంట్ కోసం టీయూఎఫ్ఐడిస్ నిధులను తెచ్చిన వాటిని కూడా మీకు సమానంగా చేస్తలేదు. అది మీకు పరిపాలన వస్తలేదు. ఎక్కడ కొట్లాడాలి? మంత్రుల దగ్గర కొట్లాడాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పేసి. మీరేం చేస్తుండ్రు? ఇక్కడ ఏం నిధులు ఉన్నాయి వాటిని తీసుకోబడిగా కొట్టేద్దామని. ఏంటి మీ అభివృద్ధి ఏది? మీరు చేస్తా ఉన్న హామీలు ఇవి, మీరు ఇచ్చిన హామీలు ఇవి. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బంది అవుతుందని 1 కోటి రూపాయలు పెట్టినాం మనం అక్కడికి, అది ఊరిపోయే పరిస్థితి ఉంది. దాన్ని పట్టించుకున్నట్లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడ అయిపోయింది, వైకుంఠధామం ఆగిపోయింది, ఆఫీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఏమన్నా కొబ్బరికాయలకే పరిమితం. వెటర్నరీ హాస్పిటల్ కూడా అయిపోయింది. ఓన్లీ కొబ్బరికాయలు కొట్టుకుంటా పాత వర్కులకు కొత్త పూత పూతేంది, ఓన్లీ బోర్డు. ఇన్ని వర్క్స్ను మనం తెచ్చిన ఇన్ని వర్క్స్ను కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చినా అని చెప్పి రామాయణపేట వల్ల ఒక షాప్ చేస్తున్నాం. మీ ప్రొసీడింగ్ ఈ టీయూఎఫ్ఐడిస్ నిధులకు సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా. 20 కోట్లకు సంబంధించి నేను నా ప్రొసీడింగ్ చూపెడతా. మేము తెచ్చిన ప్రొసీడింగ్ చూపెడతా. మీ కొత్త ప్రొసీడింగ్ ఏంటి? మీరు చూపెట్టే 20 కోట్ల వరకు, 9 కోట్ల వరకు, 10 కోట్ల వరకులని కోట్లకే పరిమితమైన, మీ నోటి మాటకే పరిమితమైన మీ కోట్లు అనేది ఎక్కడికైతే తెచ్చిండ్రు, ఎప్పుడు తెచ్చిండ్రు, మీ ప్రొసీడింగ్ కాపీ ఏది? రామాయణపేట టౌన్కి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన వాటికి కొత్త పూత పెట్టుకుంటూ పోతున్నారు. ఆ పూతలో కూడా కోతలు పెట్టింది. మళ్ళా కొమటిపల్లికి లేదు, గొల్పర్తికి లేదు, 6వ వార్డుకు లేదు, 2 తాండాలకు లేదు. ఇది ఎక్కడన్నా అట్లా కూడా మీకు కరెక్ట్ పూత పెట్టేస్తలేదు. మీరు తెచ్చిన నిధులకు కూడా మీకు కరెక్ట్గా పూత పెట్టేస్తలేదు. ఇదివరకు ఇచ్చిన ఏ వర్క్ కూడా ఏడీ ఆఫీస్ లేదు, డివిజన్ లేదు. డివిజన్ ఇచ్చిన వాటికి కనీసం రిజిస్టర్ చేయించుకోలేరా? స్టేడియం అనౌన్స్ చేసినప్పుడు గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆర్డీఓ ఆఫీసు డివిజన్ ఆఫీస్ అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ డే తర్వాతనే పోయి మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోరా? డివిజన్ అనౌన్స్ అయింది కదా, ఫాలోఅప్ చేసుకోవాలన్నమాట. కానీ అంటే అవి చేయరు. ఎంతసేపు 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధిలో కలిసి 1% చేయండి చాలు, 1% చేస్తలేదు. 33 kV 30 తీసుకొచ్చినాం. ఓవర్లోడ్ కావద్దని 132 kV శంకరంపేటలో, ఇక్కడ 232 ఎనాన్స్ చేసుకున్నాం. ఇక్కడ ఓవర్లోడ్ అవుతుందని ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం? ఎక్కడైనా కరెంటు పోతలు ఉండేనా? ఇప్పుడు మొత్తం పోతలే. మొన్న తాండాల హైటెన్షన్ వైరు పడిపోతే కనీసం చూసి నాదులు లేడు. మళ్ళీ మేమే కదా పోయి ఆడ ఎస్సీ దగ్గర పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి జర వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ తాండాలని చెప్పేసి వాళ్ళకి ఎస్టిమేషన్ వేసి పంపించింది మేము కదా. మంచినీళ్ళ పైప్ లైన్ అడుగుతే చేసేటోళ్ళు లేరు. గ్రామాలన్నీ చెత్త అయినాయి. గ్రామాలన్నీ అసలు పట్టించుకున్న నాదులు లేదు. గ్రామాల చెత్త డాక్టర్ ఎక్కడుందో తెలుస్తలేదు, డంప్ యార్డ్ లేడమైనో తెలుస్తలేదు, ఆ సెక్రటరీలకు జీతాలు వస్తలేవు, 5 రూపాయలు పెట్టే నాదులు లేడు, ఊర్లు పట్టించుకున్న పాపాన పోలే, చెట్లు పెంచటోళ్ళు లేరు, చెట్లకు నీళ్ళు పోసేటోళ్ళు లేరు. ఇది పరిపాలన. గ్రామాలలో చెత్త పేరుకుపోయింది, మళ్ళీ సీజనల్ వ్యాధులు మోపోయింది. ఎవరైతే రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాము, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పిండ్రో అంత మోసం చేసిండ్రు. మాటలకే పరిమితమైండ్రు. అధికారంలోకి వస్తామనుకున్నారో రామనుకున్నారో, హామీలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారో అర్థం కాలేదు. కానీ 6 గ్యారంటీలు, 420 హామీలు, మన ఎమ్మెల్యే గారు కూడా 620 420 మించే హామీలు
వాళ్ళకి అది చేస్తాం వీళ్ళకి ఇది చేస్తామని ఇన్ని హామీలు ఇచ్చి వాళ్ళు నెరవేర్చకుండా ప్రతిపక్షాలను దుయ్యబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మా రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏవైతే నిన్న మొన్న జరిగిన వర్క్స్ ఉన్నాయో దయచేసి గమనించండి. అవన్నీ కూడా కేసీఆర్ హయాంలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పనులే, కొత్తగా చేసింది ఏమీ లేదు, కొత్తగా వచ్చిన పనులే లేవు. 30 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ముందుగా టీయూఎఫ్ఐడిసి ద్వారా 20 కోట్ల రూపాయలు తర్వాత టీయూఎఫ్ఐడిసి ద్వారా తీసుకొచ్చిన పనులకే ఇప్పుడు వర్క్స్ టెండర్ అయి ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు. అది కూడా 19 నెలల తర్వాత వాళ్ళకి అది కూడా జాగ్రత్తొచ్చింది. ఇంకా 25 కోట్లు తీసుకొచ్చిన కేసీఆర్ వచ్చినప్పుడు మనకు డీజిల్ ఇచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినప్పుడు 25 కోట్లు ఇస్తే వాటిని క్యాన్సల్ చేసింది. అవి కూడా తెచ్చేటట్లేదు. అందుకే దయచేసి గమనించుంది. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం వాళ్ళు చెప్పిన మాటని మోసపోయినాం, మళ్ళా మోసపోవద్దు. అసలు నిజాలు తెలుసుకోండి. వాళ్ళు నిధులు తెచ్చి డెవలప్ చేస్తే ఎవరైనా వెల్కమ్ చేస్తాం, కానీ నిధులు లేక కేవలం పాత వర్క్స్ తెచ్చిన వాటికే కొబ్బరికాయలు కొడతాం అంటేనైతే ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఆ ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవాలంటే ఆ 25 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ తీసుకెళ్ళమనండి, నెలకి 50 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ తీసుకెళ్ళమనండి. ప్రజలకు కొత్త ప్రొసీడింగ్స్ ద్వారా పనులు చేయమని చెప్పాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్తేనైతే అవి అయితే కావాలని కూడా నెలలు ఏడాదులు కలిసిన అయితే గుమ్మడిపల్లి తాండ రోడ్డు మెరలేసింది వేసి ఆడదైంది. నేనున్నప్పుడే మెటల్ పడ్డది. ఆ వర్క్ అవుతుందా కాదా, ఆ కాంట్రాక్టర్ ఉన్నాడా లేడా, ఆ రోడ్ అవుతుందా కాదా, తాండా వాళ్ళు కోమటిపల్లి తాండా నుండి బయటకు వచ్చి వాళ్ళు హాస్పిటల్ గిట్ట పోవాలంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ గిట్ట ఉంటే కూడా రాలేని పరిస్థితి ఆ తాండా రోడ్డు. దయచేసి గది పట్టించుకోండి. అదే ప్రతిపక్షాల మీద ఇంకేం రోడ్ ఏడుస్తారు బాయ్. 200-300 ఇండ్లు ఇచ్చిన ఒక్కిల్లు ఇయ్యలే, వాళ్ళు ఇచ్చిందా ఒక్కిల్లు ఇయ్యాలి అంటాడు. మెదక్లో 1250 ఇండ్లు కట్టించిన, మా ప్రస్తుత మిత్రులకు కూడా ఇచ్చిన. ఈడ కూడా అంతే 300 ఇండ్లు ఇచ్చిన. అరే ఇండ్ల దగ్గర పోదామండి. ఇది ఎక్కడి బాధ? ఇల్లు తెచ్చినా ఇల్లు తేలేదంటావు, నువ్వు తెచ్చిందేం లేదు. మళ్ళా అంటే కేవలం మభ్య పెట్టే మాటలు బంద్ చేసి జర ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రజలు మరి భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్లే విధంగా వాళ్ళకు చేదోడు వాదోడు ఉండి చేస్తే మెల్లి అంటారు. కానీ హామీలకే పరిమితమై మాటలకే పరిమితమై మరి కార్యకర్తలు మీ కార్యకర్తలే కొంతమంది చెప్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు పాత వర్క్లకే కొబ్బరికాయ కొడుతుందని, కొత్త తెలియదని. సిద్దిపేట జిల్లాలో పలు పాఠశాలలు కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ హైమవతి. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివార్లో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలో పలు పాఠశాలలు కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ హైమవతి. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివార్లో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా పరిశీలించారు. సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్ లో గల మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా పరిశీలించారు. సిద్దిపేట పట్టణ పరిధిలో గల పాత ఇస్లామియా కాలేజీలో కొనసాగుతున్న తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా పరిశీలించారు. అటు సైడ్ దిగా మీరు జరగండి మేడం చెప్పండి. బాగున్నారా ఇక్కడ? Good morning, children. Good morning, ma'am.
లాస్ట్ మనకి ఇక్కడే పడుకుంటారా? సరిపోతారా అందరూ? అడ్జస్ట్ చేసుకుంటారా? క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దుమ్మాట గ్రామంలో చాముండేశ్వరి గురుదత్త పీఠం శ్రీ రామచరణ్ శర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో చాముండేశ్వరి గురుదత్త పీఠం శ్రీరామచరణ్ శర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గత నెల 25న మొదలుకొని నేటి దినం 4 శుక్రవారంలో ముగిసింది. టోర్నమెంట్ లో దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 28 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్లో దొమ్మాట దుబ్బాక పోటీ పడగా దొమ్మాట టీం విజేతగా నిలిచింది. విజేతకు 20,000 నగదు షీల్డ్ను అందజేశారు. రన్నర్ గా నిలిచిన దుబ్బాక జట్టుకు 10,000 రూపాయల నగదు షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ చైర్మన్ బకి వెంకటయ్యలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట మాజీ సర్పంచ్ కుమర పూజిత వెంకటరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి, కోప్షన్ అహ్మద్, మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, జనార్దన్ రెడ్డి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలు అనేవి ముఖ్యంగా మనకున్న ఉత్సాహాన్ని బయట పెట్టారు. మన ఎంతూజియాజం మన లోపల ఉన్న ఏదైతే శక్తి పవర్ ఉంటుందో దాన్ని బయటకు పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడితే మనకు ఉదయం రిలాక్స్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంట్. పొద్దున్న లేవగానే టెన్షన్, ఇతరుడు వాడుకుడు, ఆగమా ఇట్లాంటివి పెట్టేదంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా కొద్దిగా ఎక్కువ పనిచేస్తాం. మన బాడీ ఫిజిక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అవసరం. వాస్తవం కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ గతంలో ప్రతి గ్రామంలో కూడా ఏదో క్రీడలు ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి మన జ్ఞాపశక్తి కూడా తగ్గిపోయింది. చాలా పొద్దున్న లేవగానే ఇంతమంది ఉన్నారు, ఇలా పట్టుకొని ఇలా చూసుకుంటే తప్ప ఇద్దరు మొగడు పిల్లలు కూర్చుంటే కూడా ఇంట్లో చూస్తే కొద్దిగా అంత బిజీ అయిపోయింది. దేని మీద వేరే కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఏది ఏమైనా మంచి కార్యక్రమం. మరి లేట్ అయ్యి ఆకలితో ఉన్నారు వాళ్ళు. బాగా స్పోర్ట్స్ ఇప్పటిదాకా ఆడవాళ్ళు కూడా మళ్ళీ భోజనాలు చేయాలి. మరి చాలా విషయాలు నాకు కూడా మాట్లాడాలి ముందుగానే ఈ సందర్భంగా. మరి మంచి కార్యక్రమం నిర్వహించిన మా వెంకటరెడ్డి సునీత గారికి, మరి మా శర్మ గారికి, మరి దీంతో దుబ్బాక దుమ్మాట రెండు కూడా ఊరావుని బాగా కష్టపడ్డారు. నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది. ఇప్పుడు ఇన్ని మండలాల నుంచి ఒక మండలంలో ఒక 2-3 మంచులను తీసుకొని ఒక పవర్ఫుల్ టీం తయారు చేయాలి. ఒక్కొక్క మండలంలో ఒకరిద్దరు బాగా స్నేహితులు తీసుకుంటే మరి మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒకటి సార్ వెళ్దాం. సిద్దిపేటలో సంగతి చూద్దాం మనం సార్. పెద్ద లైఫ్లు పెట్టి ఏదో అది ఆడుకుంటారు కదా. మనకి ఏది లేదు కదా, ఒకసారి వాళ్ళ టీం పెడదాం. సిద్దిపేట కానీ, మెదక్ కానీ, సంగారెడ్డి కానీ ఒకసారి మన సత్తా ఏదో చూపిద్దాం. డెఫినెట్గా నేను కూడా మీతో పాటు కోఆపరేట్ చేస్తాను. మరి ఇవన్నీ చాలా మంది టీంలు వచ్చినాయి. దాదాపు 25 టీంలు వచ్చినట్టున్నాయి. అందరూ కూడా బాగా కష్టపడి మరి ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్లో కూడా మరి ఎప్పుడు కానీ ఓటమి మునిగిపోవద్దు, గెలుపు మునిగిపోవద్దు, రెండు సమానమే. ఎప్పుడు కానీ ఓటమి చేయాలి కానీ మరి గెలిచినటువంటి మా దుమ్మాట మా తమ్ములకందరికీ కంగ్రాట్స్ తెలుపుతూ, మరి ఓడినటువంటి మా దుబ్బాక తమ్ములకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఓటమి చేయాలి నాది. మేమందరం కూడా ఒక రోడ్డుపై ఒకరు గెలుస్తున్నాం. మేమందరం జీవితంలో సహజంగా తీసుకోవాలి, ఐక్యం తీసుకోవాలి. మీ అందరూ కూడా మంచిగా ఇంకా ఉద్యోగం పోయి మళ్ళాసారి మనం గెలవాలి, ఎంత ముందుకు పోవాలి, జిల్లా స్థాయి గెలవాలి, రాష్ట్ర స్థాయి పోటీ పడాలి, కక్ష పెట్టుకోవాలి, కష్టంగా ముందుకు పోవాలని మా తమ్ముడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అతి అవసరമായി వెళ్ళినందుకు నిర్వహించినటువంటి మా ఇంకా గారికి నిర్వాహకులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరికీ తెలిసిందే. ఇందులో నిన్నటి రోజు మోతే మరియు దుబ్బాక ఈ రెండు ఆడటం వల్ల ఫైనల్కు దుబ్బాక రావడం జరిగింది. ఫైనల్లో దుబ్బాక కాన్స్టిట్యూన్స్ లో దుబ్బాక మరియు ఆ కాన్స్టిట్యూన్స్ పరిధిలో ఉన్నటువంటి దుమ్మాట గ్రామము రెండు ఫైనల్కు చేరాయి. రసవత్తరంగా సాగినటువంటి ఆ ఫైనల్ ఇంటర్నేషనల్ గేమ్ లో చూస్తే ఆ చివరి బాల్లో ఒక బాల్ 6 రన్లు కొట్టాలి. ఆ సమయంలో ఇటువైపు అటువైపు తెలియని ఆ
ఉత్సాహము ఆ ఉత్తేజంతో ఆడినటువంటి ఇరువురు కూడా చాలా బాగా ఆడారు. ఇటు దుబ్బాకైనా అటు దుమ్మాడైనా కూడా మన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏది గెలిచినా మన కాన్స్టిట్యున్సీ గెలుపని మనము పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఒక రసవత్తరంగా సాగినటువంటి ఈ డెవలప్మెంట్ లో ఇందులో గెలుపు ఓటములు సహజమే, ఎవరో ఒకరు గెలవవలసిందే. అయినా కూడా ఈ రోజు ఇక్కడ విన్నర్ రన్నర్ గెలిచిన వారు ఓడిన వారు నలుగురు ఇద్దరు గెలిపే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కింద ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ గారు కావచ్చు, మిగతా వచ్చినటువంటి ఆట ఆడినటువంటి మిగతా వాళ్ళు కావచ్చు, అందరికీ సాధారణంగా స్వాగతం. చాలా కష్టపడ్డారు. ఇలాగే కష్టపడుతూ రాబోయే రోజులలో జిల్లా గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవాలి. జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు వెళ్ళి మన తెలంగాణ సత్తా ఇలా ఉంటుందని చూపెట్టాలి. మరింత చక్కగా ఆడినటువంటి మీ అందరికీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ శుభం. జై గురుదేవ్. మ్యాచ్ చూస్తే మాత్రం ఉత్కంఠభరితంగా ఉన్నది అనేది నేను చెప్పాను. ఎందుకంటే ఎవరు గెలిచినా మనోళ్ళే. వేరే దేశంతో నాటకాలు మనం గెలవాలని ఆకృతులు ఉన్నాయి. ఆ దుబ్బాక టీం అయినా దుమ్మాట టీం అయినా చాలా బ్రహ్మాండంగా క్రీడాకారులు ఎట్లా ఆడాలో అట్లా ఆడింది కాబట్టి మనకు అందరూ గెలిచినట్టే నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చివరి దాకా పోరాడి మ్యాచ్ సూపర్ ఓవర్ అయినా అప్పుడైనా ఇద్దరు సమానంగా పోరాడి కాబట్టి ఇది ఇద్దరు విజయాన్ని నేను భావిస్తున్నా. గెలుపుకోవడం సహజం. ఎందుకంటే ఎంత పెద్ద మ్యాచ్ అయినా ఎంత చిన్న మ్యాచ్ అయినా ఒకరు గెలుస్తూ పడుతుంది. ఓడిపోయినట్టు మాత్రం విడవద్దు, గెలిచేంత మాత్రాన ఓడిపోయినట్టు మాత్రాన ఓడిపోయినట్టు బాధపడద్దు, గెలిచేంత మాత్రాన మన గెలుపు గెలుపు విడవలేదు. ఎందుకంటే గెలుపుకోవడం సమానం. ఎప్పుడైతే మనం గెలుస్తామో ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళు సమానం. ఈరోజు మాత్రం నేను చూసిన మ్యాచ్ నా కన్నా మాత్రం దుబ్బాక దొమ్మాట రెండు గెలిచి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రారంభించిన అమ్మ మీకోసమే చివరితో ఆగిపోవాలంటే భయపడేవాడు అది అట్లే మళ్ళీ ఇక్కడ గెలిచేది తర్వాత కొత్తగా మాట్లాడితే మనం మరో పెట్టుకుంటాం. కానీ ఆ మాట పెట్టిపోయింది కదా, అది ఖచ్చితంగా ఇద్దరు కలిపి నేను భావిస్తున్నా. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సిపిఐ లీడర్లు. పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నిల్లికంటి సత్య వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా కంపెనీలో గత 4 రోజుల క్రింద జరిగిన ప్రమాదంలో అధికారుల లెక్కల ప్రకారం ఈ రోజుతో 39 మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇంకా శిథిరాలను తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. శిథిరాల కింద కాలిన చేతులు, ఎముకలు దొరుకుతున్నట్లు సమాచారం. ఈ ఎముకలను DNA పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలను సేకరించి DNA పరీక్షల తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ రోజు CSK రామకృష్ణారావు IAS ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ SP కమిటీ సభ్యులతో పరిశీలించారు. అలాగే సిపిఐ పార్టీ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అన్ని వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొన్నమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ET నరసింహ, సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, వి ప్రకాశ్రావు పాల్గొన్నారు. ఏ కంపెనీలు వేసినా అసలు పూర్తి వాస్తవం బయటకు రావాలంటే న్యాయ విచారణ ఉంటే దీనికి పరిష్కారం. ఈ న్యాయ విచారణ జరిగితే అందులో అన్ని అంశాలు వాళ్ళకి ఎవరెవరు అవసరమో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా పిలుస్తారు. పిలిచి తద్వారా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మనకు ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పటాన్చెరు అనేది ఈ ఫార్మా కంపెనీల హబ్. అసలు ఇక్కడ
ఇల్లు ప్రమాదాలు ఎన్ని జరిగినాయో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఇందులో నేనేమి యాజమాన్యాన్ని బాధ్యత అని నేను చెప్పను. ఏ యాజమాన్యం చనిపోవాలని తన దగ్గర పనిచేసే కార్మికులు చనిపోవాలని కోరుకోరు. కానీ ఆ యాజమాన్యం సరైన విధానాలు అనుసరిస్తుందా లేదా, సరైన మెషన్స్ ఉపయోగిస్తుందా లేదా, కాలం చెల్లిన మెషన్స్ ఉపయోగించారా. ఇప్పుడు డ్రైయర్ బ్లాస్ట్ అయ్యింది. డ్రైయర్ బ్లాస్ట్ అవడం అంటే కారణం ఏంటి? అది మానవ తప్పిదమా లేకపోతే ఆ యంత్రం తప్పిదమా? ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? అదే పద్ధతుల్లో ఇక్కడ ప్రతి 3 నెలలకు 4 నెలలకు ప్రిస్క్రైబ్డ్ పద్ధతుల్లో ఇక్కడ సేఫ్టీ మెజర్స్ మీద చెక్స్ జరగాలి. దానిపైన కౌంటర్ చెక్స్ జరగాలి. అవి జరిగినాయా లేదా? అవి జరిగితే ఇటువంటి ప్రమాదాలు ఇవి అవాయిడ్ అవ్వడానికి అవకాశం లేదు. ఈ మూడోది ఎక్కడెక్కడి నుంచో పద్ధతికి వచ్చారు. మొదటిసారికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది, వాళ్ళకి లాభాలు ఒకటే తప్పితే వాళ్ళ సంక్షేమం అనేది మీకు పద్ధతి. సంక్షేమం అంటే వాళ్ళ పేర్లు అది ఎందుకు రికార్డు కావాలి. టోటల్గా మొత్తంగా మనం హైదరాబాద్ అనేది ఫార్మా కేంద్రం అయింది. ప్రపంచంలోనే పెద్ద కేంద్రం హైదరాబాద్. ఈ ఫార్మా కంపెనీలు, కెమికల్స్ ఇండస్ట్రీస్, వీటి పని విధానం పైన, వీటిలో జరుగుతున్న లోపల జరుగుతున్న అంశాల పైన ఖచ్చితంగా న్యాయ విచారణ జరిగితే భవిష్యత్తులో పేద కార్మికులకి వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. రెండోది, ప్రాణాలు కాపాడబడుతుంది కాదు, భార్య పిల్లలను వదిలేసి కేవలం 550 రూపాయలు అని చెప్పారు. వాళ్ళే చెప్పారు రోజుకి 550. 5 అంటే నెలలో 15,000, 16,000, 17,000. ఈ 17,000 ఎంత బతకాలి? ఎలా వాడి వైద్యం ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి? ఈ పైన చాలా మాటలు చెప్తున్నారు, దేశంలో పేదలకు లేదు. వీళ్ళందరూ పేదవాళ్ళు లెక్క కాదు, వాళ్ళ లెక్కలు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఇక్కడ ఇవాళ గతం జరిగింది కాబట్టి చెప్తుంది. ఇటువంటి అన్ని చోట్ల జరుగుతున్నాయి. దీనికి ఎక్కడో చోట తెచ్చి పెట్టాలంటే మేము పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఒక పక్క ₹1 పెడితే అనౌన్స్ చేయించారు, అభినందనలు. ప్రభుత్వం ఏదో కొంత అనౌన్స్ చేసింది, అభినందనలు. ఇది చాలదు. దీనిపైన దీని లొసుగులేమిటి, లోతుపాతులేమిటి, దీని మూల కారణాలు ఏంటి, దీనిలో అసలు ఎవరు తప్పుంది, ఎందుకు జరిగింది ప్రమాదం, ఇదన్నిటి మీద సమగ్రమైనటువంటి విషయాలు జరగాలి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది. కొందరు స్వార్థపరులు కుంటను సైతం కబ్జా చేస్తూ ప్రభుత్వ భూములను అమ్ముతూ సొమ్ములు దండుకుంటున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టుగా కొందరు స్వార్థపరులు కుంటలను సైతం కబ్జా చేస్తున్నారు. మండల కేంద్రం నుంచి మిర్జపల్లి వెళ్లే దారిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 624లో 5 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంలో బర్రెంకల కుంట ఉండగా ప్రస్తుతం కుంట దాదాపు పూర్తిగా కబ్జాకు గురైంది. ప్రస్తుతం అక్కడ భూమి మార్కెట్ విలువ ఎకరాకు దాదాపు 1 కోటి వరకు ఉంది. దీంతో రియాల్టర్లు కబ్జాకోరులు కుంటపై కన్నేశారు. రాత్రికి రాత్రే కుంటను పూర్తి చేసి అనుమానం కలగకుండా జేసీబీలతో చేసి పొలాలుగా చిత్రీకరిస్తున్నారు. కుంట కబ్జా విషయమై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నించగా కొద్ది సంవత్సరాల క్రితం జియో ట్రాకింగ్ ద్వారా కుంటను గుర్తించి తమ శాఖ రికార్డులో పొందుపర్చామని, అక్కడక్కడ సాంకేతిక లోపాల కారణంగా కొన్ని కుంటలు తమ రికార్డులో రాలేవని తెలిపారు. రికార్డులలో రాని వాటిలో బర్రెంకల కుంట ఒకటని, కుంట కబ్జా విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ రికార్డులలో లేకున్నా కుంట కబ్జా విషయాన్ని స్థానిక తహసీల్దార్ షేక్ కరీం, ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్లకు తెలిపి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. కుంట కబ్జాపై తహసీల్దార్ షేక్ కరీం ను వివరణ కోరగా రెవెన్యూ రికార్డులో కుంట విస్తీర్ణం 5.14 ఎకరాలుగా నమోదు అయ్యిందని, దానిని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి ఇరిగేషన్ శాఖ అధికారులకు బదిలీ కోరుతూ అధికారిక పత్రం సమర్పించాలని, దానిపై కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి కుంటను ఇరిగేషన్ శాఖ పరిధిలోని మార్చుతామని ఆదేశించామన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదని, కబ్జాకోరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడల్లో గెలుపోటములు సహజమన్న దుబ్బాక ఎమ్మెల్యే. దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. సిగాచ్రీ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సిపిఐ లీడర్లు. క్షతగాత్రులను పరిస్థితులను అడిగి తెలుసుకున్న నెల్లికంటి సత్యం. సిద్దిపేట జిల్లా
జిల్లాలో పలు పాఠశాలలు కళాశాలల్లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. పొన్నాల గ్రామ శివార్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన హైమావతి. మెదక్ మెడికల్ కళాశాల తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న మాజీ ఎమ్మెల్యే. మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.